రూపేష్ మెట్ల గారు, గుడ్ ఈవినింగ్ సార్. రైట్, మిడిల్ ఈస్ట్కి ఒక రకంగా బ్యాడ్ ఈవినింగ్ బ్యాడ్ మార్నింగ్ అని అనుకోవాలి. సిచ్యువేషన్ అంటే వరస్ట్గా మారిపోతుంది ఇంకా పూర్తి స్థాయిలో. కానీ ఇక్కడ లార్జర్ సెన్స్లో ఈ వార్ఫేర్లో గతంలో మిసైల్స్, తర్వాత కొత్త కొత్త టెక్నాలజీ క్షిపణులు, మన ఆపరేషన్ సింధూర్ జరిగేటప్పుడు S-400 వినియోగాలు, ఇట్లా ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక లీడర్ని కానీ లేదంటే ఏదైనా ఒక టార్గెట్ని కానీ పర్ఫెక్ట్గా రీచ్ అవ్వాలి, ఎక్కడ రెప్పపాటు మిస్ కూడా కాకుండా ఉండాలి అంటే టెక్నాలజీ అనేది చాలా ఈజీ అయిపోతుంది. వెనిజులా అధ్యక్షుడు మదురో అమెరికా కిడ్నాప్ చేసినప్పుడు కూడా ఆ టెక్నాలజీతో దెబ్బకి వెనిజులా సైన్యం ఏవైతే కొంత ఎదురుదాడికి దిగిందో వాళ్ళు వెపన్స్ పనిచేయలేని వాతావరణం క్రియేట్ అయిపోయిందని వార్తలు వచ్చాయి. అదే ఒక షాకింగ్ అనిపించింది. ఇప్పుడు ఖమేనీ అంత సీక్రెసీగా అమెరికా కానీ ఇజ్రాయిల్ కానీ దాడులు చేయొచ్చని అంచనాల నేపథ్యంలో ఎవరికి రెండో కంటికి తెలియకుండా సీక్రెసీగా ఒక మీటింగ్ పెట్టుకుంటే డైరెక్ట్గా ఎలాంటి పొరపాటు లేకుండా డైరెక్ట్గా టార్గెట్ను రీచ్ అయిపోయారు. అసలేంటి ఇది ఒక వార్నింగ్ బెల్గా అనుకోవాలా? ఈ ఏఐ టెక్నాలజీ, ఆంథ్రోపిక్ క్లాడ్ ఇవన్నీ అసలేంటి సార్ ఇదంతా? ఇప్పుడు ఈ టెక్నాలజీలో ఎనానిమిటీ అని మనం అనుకుంటాం, కానీ ఎవరు మనం ఏం చేస్తున్నాము, ఎక్కడి నుంచి చేస్తున్నాము ఎవరికి తెలియదేమని అనుకుంటాం, కానీ అది నిజం కాదు. మనం ఏం చేసినా ప్రతిదీ ఈ కంప్యూటర్లో రికార్డ్ అవుతుంది. మనం ఇద్దరు మాట్లాడుకుంటే ఈ 4 గంటల మాత్రం ఉండొచ్చేమో, కానీ కంప్యూటర్ లేదా టెక్నాలజీతో మనం ఏమైనా మాట్లాడుకుంటే అది 4 గంటల మాత్రం కాదు, ప్రపంచం వ్యాప్తంగా ఉంటుంది. ఒకవేళ సర్వేలెన్స్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి చేసుకున్న ఈ సర్వేలెన్స్ టెక్నాలజీ చేసుకుంటే దాంట్లో AI బేస్డ్ ఫేస్ డిటెక్షన్ ఎక్కువగా US వాళ్ళు వాడేది. దానిపైన ఒక చిన్న మూవీ కూడా ఉంది. దాంట్లో ఈ స్ట్రీట్లో మనం జరుగుతున్న కెమెరాస్ అయినా, ఇప్పుడు రకరకాల కంట్రీస్ వాళ్ళ సేఫ్టీ పర్పస్ కైనా సర్వేలెన్స్ పర్పస్ కైనా కెమెరాలు పెట్టుకున్నారు. అవును, దాంట్లో మన హైదరాబాద్ లో కూడా నంబర్ ఆఫ్ కెమెరాస్ ఉన్నాయి. సో దాంట్లో ఏం లేదు, ఒక చిన్న చిప్ పెట్టేసి దాన్ని యాక్సెస్ నేను తీసుకోవచ్చు. దాంట్లో ఒక టెక్నాలజీ వాడి ఈ ఫేసెస్ ఎక్కడెక్కడ వెళ్తున్నాయి, ఎప్పుడెప్పుడు వస్తున్నాయి, ఈ బండి నంబర్ ప్లేట్ సిస్టమ్ అని కూడా మనం ఇంటెలిజెంట్ నంబర్ ప్లేట్ సిస్టమ్ మన ఆల్రెడీ మన ఎయిర్పోర్ట్ లో ఉంది. మన అక్కడ మనిషి లేడు, మనం వెళ్తే బండి పెట్టంగానే అక్కడ ఆటోమేటిక్ గా నంబర్ ప్లేట్ రీడ్ చేసుకుని దాంతో ఈ ఎంట్రీ ఎగ్జిట్ దానిలో క్యాలిక్యులేట్ అయిపోతుంది. అట్లాంటి టెక్నాలజీ ఆల్రెడీ ఉంది. సో అదే వాటితో మానిటరింగ్ కూడా చేసుకోవచ్చు, సర్వేలెన్స్ కూడా చేసుకోవచ్చు, ఇంటెలిజెన్స్ కూడా గ్యాదర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనిషి అన్నాక కొన్ని అలవాట్లు ఉంటాయి సార్, అది ఎంత చేసుకున్నా మనం మానుకోలేం. అవి అలవాట్లు ఇట్లాంటి ట్రాకింగ్ లేదన్నా ట్రేసింగ్ దాంట్లో దారిపడతాయి. ఇప్పుడు మీకు ఫలానా పద్ధతులు ఉన్నాయి, మీరు ఇట్లాంటి వాటి తింటారు, లేదంటే ఇట్లాంటి జనాలతో వాళ్ళు తిరుగుతారు, రైట్, మీ సర్వీ మన అభిరుచులు దాన్ని మనం ప్యాటర్న్ రికగ్నిషన్ అని అంటాం. ఇంకా కాకుండా స్టడీయింగ్ ద పీపుల్ ఆఫ్ ద సెక్యూరిటీ. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు మీ సెక్యూరిటీలు ఉన్నారు, మీరు టార్గెట్ అనుకోవచ్చు, మీరు ట్రాకింగ్ మీ యొక్క మొబైల్ నంబర్స్ వాటిని అన్నిటిని ప్రైవేట్ అవన్నీ చేసుకుంటారు. కానీ మీ దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్స్, మీ బాడీ గార్డ్స్, వాళ్ళలో ఎక్కడైనా వీక్నెస్ ఉందనుకోండి, అప్పుడు కూడా తెలుసుకోవచ్చు. సో దీన్ని మనం ఒక ఓన్లీ పర్సన్ కాకుండా దాని చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సెక్యూరిటీ కూడా అనలైజ్ చేస్తేనే అప్పుడు మనకు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళలో ఒక్క లూప్ హోల్ ఉన్నా కూడా, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, మీతో పాటు ఉన్నానన్న విషయం తెలిస్తే నాకు ట్రాక్ చేయడం కష్టమేమో, మిమ్మల్ని ట్రాక్ చేస్తే నేను తెలిసిపోతాను నేను ఇక్కడ ఉన్నాను. సో అలా కూడా ఒక మనిషిని మనం ట్రాక్ చేసుకోవచ్చు.